ఆ పని చేయకపోగా 9.6 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా 10. ఇగో ఇది ఇప్పటి వరకు తవ్వలే. 40 సంవత్సరాల నుంచి ఇగో ఈ 10 కిలోమీటర్ల తవ్వ తవ్వుతలేరు. ఇంకా చెప్పుమంటే మనకు ముచ్చట్లు రకరకాల ముచ్చట్లు చెప్తారు. తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్లీ కృష్ణాలో బేసిన్లో అసలు రావాల్సిన ఉన్న నీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్గా 811 టీఎంసీలు ఉన్నాయి. 811 టీఎంసీలు మనకు కేటాయించారు ఉమ్మడి ఏపీకి. అలా 550 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 256 టీఎంసీలు ఏపీకి పోవాలి. కానీ కాకేం చేసిండు, 299 టీఎంసీలు చాలని చెప్పిండు. కథం కేసీఆర్ 299 టీఎంసీలు చాలు మాకు అని చెప్పి ఆడ చెప్పి వచ్చిండు. ఇక్కడ 256 టీఎంసీలు మాత్రమే ఏపీ కేటాయించాలి, కానీ 500 టీఎంసీల నీరు వాళ్ళు అప్పనంగా దోసుకొని పోతా ఉన్నారు. దీని మీద మీడియా సంస్థలు ఏం వార్తలు రాయాయి, ఎందుకంటే మీడియా కూడా అక్కడ కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఫస్ట్ ఈ సొరంగం తవ్వడం కోసం 2005లో 1925 కోట్ల రూపాయలతోటి ఈ సొరంగం పనులు ప్రారంభించారు. అది ఇంత ఏడుకొచ్చిందంటే రెండోసారి 3152 కోట్లకు తెచ్చారు. ఆ తర్వాత ఏమైంది, ఇది 4637 అంచనాలు పెంచుతున్నారు. 637 ఈ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈ పైసలు టక్కున అప్పుడే కట్టి చేస్తే ఇన్ని పైసలు మిగిలేటి. ఈ దొంగలు ప్రాజెక్టులలో కమిషన్ల కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు.